గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 8వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 14వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో 14వ తారీఖు ఫిబ్రవరి 14వ తారీఖున ప్రదోషకాల శని త్రయోదశి వచ్చింది. చాలా పర్వదినం. అయితే ఎవరైతే ఈ శని దోషాలతో ఇబ్బంది పడుతున్నారో అందులో ముఖ్యంగా ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచారం చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ వారం కనపడుతోంది. ఎందుకంటే అకారణంగా వివాదాలు కనపడుతున్నాయి. అంటే కావలసిన వారితోటి, ప్రేమించిన వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి. కాబట్టి గొడవలు పెట్టుకోకండి. ఇక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త. ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి. ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా జరుగుతుంది. కంగారు మాత్రం పడిపోకండి. అలాగే కుటుంబంలో చిక్కులు, గృహ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు, అలాగే ఏదైనా సరే గృహాలు నిర్మాణం చేసే సమయంలో విపరీతంగా ఖర్చులు, బ్యాంకు లావాదేవీలు సరిగ్గా సాగకపోవడము, మానసిక వేదనకి గురయ్యే పరిస్థితులు, అలాగే కొంచెం గొడవలు ఇరుక్కునే పరిస్థితులు, కోర్టు తగాదాలు, పోలీస్ కేసులు లాంటివి ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. పట్టుదలతో ముందరకు సాగితే తప్ప ఏ పని పూర్తవుతుంది. మీకు అనవసరమైన ప్రయాణాలు చేయడం మంచిది కాదు. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. కొంత అవమానానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. క్రయ విక్రయాల్లో కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి రాతకోత వ్యవహారాలు జాగ్రత్తగా తీసుకోండి. అలాగే వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా ఖర్చు అయిపోవడము, భూముల యందు గృహాల యందు పెట్టిన పెట్టుబడులు సరిగ్గా అనుకూలించకపోవడము, అనారోగ్యమైన సమస్యలు పెరిగిపోవడము, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తడము, అలాగే పెట్టినటువంటి పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడం లాంటివి కనపడుతున్నాయి. అందులోనూ కుటుంబ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోవడం వల్ల అప్పుల బాధలు, మనశ్శాంతి లేకపోవడము కనపడుతోంది. ఈ రుణాలు తీర్చడానికి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతోంది. నిరుద్యోగులకు కూడా అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి తప్ప సులువుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం కనపడలేదు.